జరగలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, భారతీయ జనతా పార్టీ గురించి బాగా తెలిసిన పొలిటీషియన్, పైగా నరేంద్ర మోడీ, అమిత్ షాల గురించి కూడా బాగా తెలిసిన పొలిటీషియన్. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పార్టీని తన కొడుకు చేతిలో పెట్టాలి, మళ్ళీ వారసత్వం పార్టీ నిలబడాలనుకుంటున్న వ్యక్తి బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకొని తన పార్టీకి థ్రెట్ని తీసుకొస్తుంటే అబ్జర్వ్ చేయలేని, కనిపెట్టలేని, తెలుసుకోలేని రాజకీయ నాయకుడా? ఇంకా ఏదో ఇంట్రెస్ట్ ఉంది మనకు తెలియనటువంటిది, అందుకోసం ఆయన సైలెంట్గా ఉన్నాడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని పార్టీ అని అనిపిస్తుంది. పార్టీ మనుగడకి మించిన ఇంట్రెస్ట్ ఏముంటుంది దానికి? దట్స్ వాట్. సో ఇప్పుడు పార్టీకి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అవి 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 చేయడం లేదు, మాట్లాడటం లేదు కదా. సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు, అదర్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి వీటి మీద శ్రద్ధ తగ్గిపోయింది కదా. ఇప్పుడు మత ప్రమేయం లేని రాజకీయం చేస్తామని సిద్ధాంతాల్లో రాసుకుంది జనసేన. ఈరోజు మతంతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. అసలు మతం అనేది వ్యక్తిగత అంశం కదా, 4 గోడల మధ్య ఉండేది అది. అంతే కదా. అసలు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి, పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎవరికి వాళ్ళు జీవిస్తారు, ఎవరికి నచ్చింది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో అంటే వాళ్ళ దగ్గర ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవేవి తెలుసుకోలేనటువంటి అసమర్థుడు ఏం కాదు. ప్రతి విషయం అందులో సమాచారం, నాగ్పూర్లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకుని సంకేతాలన్నీ తీసుకునేటువంటి వ్యక్తి. వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ అలా సైలెంట్గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఇంకా మేజర్ ఇష్యూ ఏదో ఉంది. ఆయన నెగోషియేట్ చేస్తున్న అంశం ఇంకేదో ఉండి ఉంటుంది. అది ప్రాధాన్యం కాబట్టి ఇవి ఇంపార్టెంట్ కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆయన టార్గెట్ ఏంటనేది మరి జనం అర్థం చేసుకోవాలంతే. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఎవరినైనా మెర్జ్ చేయించేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అంత బలంగా ఉంది. జనసేనని మెర్జ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న క్రమంలో టీడీపీని కూడా మెర్జ్ చేసేసుకుందాం, చంద్రబాబుని కూడా బీజేపీ కడవ కప్పేద్దాం అని ఎందుకు అనుకోదు? అప్రోయర్ వస్తుంది, అవునా, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ కిల్లింగ్, తడిగుడ్డతో కోసేయటం, ఇంజక్షన్ చేయడం తప్ప అలాంటి పబ్లిక్ అప్రోయర్ వచ్చేటువంటి పరిస్థితుల్లో చేయరు అనమాట, ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు సడన్గా ఎప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయోగంలోనూ జనాల్లో ప్రిపరేషన్ వచ్చే వరకు ఇలాంటివన్నీ కూడా చేసి జనం ప్రిపేర్ అన్నప్పుడు కొట్టేస్తారు. అలా కొట్టుకుంటూ వచ్చారు. సో ఈ రోజు మీరు సడన్గా తెలుగుదేశాన్ని మధ్య చేస్తే ఎవరు ఒప్పుకోరు. మెంటల్ ప్రిపరేషన్ లేదు ప్రజల్లో, ఒప్పుకోరు. జనసేనకి మెంటల్ ప్రిపరేషన్ ఉంది అంటే అక్కడ హిస్టీరియా కదా. సో షెగ్వేరా అన్నారు, జనం జై కొట్టారు. భగత్ సింగ్ అన్నారు, జై అన్నారు. అలా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఏంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉండడం వల్ల, ముఖ్యంగా ఫ్యాన్స్ తన కమ్యూనిటీ, అంతే. యాజ్ లాంగ్ యాజ్ అతను ఇష్టపడుతున్నంత కాలం ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. పవన్ జెండా పట్టుకోవడం ఇష్టం, పవన్ ఏం మాట్లాడతారు అనేది నో ఇష్యూ. అతను ఏ జెండా అంటే ఆ జెండా పట్టుకుని మోయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. అందువల్ల అతను మెర్జ్ అయిపోయినా విడిగా ఉన్న వాడు కంటిన్యూ అవ్వడమే. సో ఇప్పుడు సీఎం అనేది మనకు ఎలా వస్తుంది? మనకు అంత బలం ఉందా? లేదు కదా. ఎందుకు మీరు సీఎం అని అరుస్తున్నారు అని అతనే చెప్పాడు. సంస్థాగతంగా మనం ఏమైనా స్ట్రాంగ్గా లేదు. మనకు ఇప్పుడు 13,000 గ్రామాలు ఉన్నాయి, అందులో మనకి బూత్ కమిటీలు ఉన్నాయా? ఇంత క్యాడర్ ఉందా? అలా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళు అవుతారు అని చెప్పాడు. మరి అసలు బూత్ లెవెల్ కమిటీలు లేవు, సంస్థాగత వ్యవస్థ లేదు, ఇన్ని వేల గ్రామాల్లో ఇన్ని నియోజకవర్గాల్లో మనకి మనుషులే లేరని చెప్పి అలాంటి చరిత్ర ఉన్న పార్టీని నేను నిలబెట్టానని ఈరోజు చెప్తున్నారు. ఎన్నికల ముందేమో ఇవన్నీ బలాలు ఆ పార్టీకి ఉన్నాయి, అందువల్ల మనం తగ్గి వెళ్ళాలి అని చెప్పి అంత బలం, అంత చరిత్ర ఉన్నదాన్ని నేను నిలబెట్టాము అని ఈరోజు ఆరు చెప్తున్నారు. అంటే స్క్రిప్టెడ్ వెనక స్క్రిప్ట్, దానికి ఉన్న బలం ఏంటో చూడమని జనాలను కోరుతున్నాను నేను. ఓకే, ఈ లాజిక్ ఆలోచిస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో అక్కడే నాగబాబు గారు చేసిన కామెంట్ పైన కూడా రియాక్ట్ అవుతారు సార్? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్ట్రాటజిక్గా చేసిన కామెంట్గా చూడాలా? సరే, అట్లాంటివి మాట్లాడాలంటే డైరెక్ట్ నేచర్ గురించి మాట్లాడాలి, కానీ అలాంటి మాటలు ఎందుకు లేదు? టీడీపీని అటాక్ చేయడం కదా, డైరెక్ట్ టీడీపీని అటాక్ చేయడం కదా, పార్టీ టీడీపీ నాయకుడిని అటాక్ చేయడం అంటే అదే. ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరు ఏమి అడగకుండా ఆత్మకథలు చెప్పుకుంటారు, అవసరం లేని మాటల గురించి మాట్లాడతారు. ఇప్పుడు మీరు కలిసి ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కూటమి ఏర్పడింది, 5 సంవత్సరాలు ఉంటుందని జనం అనుకుంటారు. మేము 10 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం అని ఎవరు అడగకపోయినా చెప్తున్నారు. అది ఒకవైపు.
సో ఇప్పుడు నీ మతం ఏంటి, నీ దేవుడు ఏంటి, మీ ఇంట్లో ఏం చేస్తారు, మీరు ఏం బట్టలు కట్టుకుంటారని ఎవరు అడగలేదు. బహిరంగ సభలో ఆ పార్టీ మీటింగ్లో బహిరంగ అసలు సభలో వస్తుంది. నేను దీపారాధన చేస్తే ఆ దీపం నుంచి సిగరెట్ వెలిగించుకుంటాం అంటారు, లేకపోతే మేము రామ భక్తులు అంటాం, రామ జపం చేశామంటారు. అసలు ఎవరు అడిగారు అవన్నీ? ఎవరు? సో ఇప్పుడు ఎలా గెలిచారు కళ్యాణ్ గారు అని ఎవరు అడిగారు? ఇప్పుడు 70,000 ఓట్లు మెజారిటీ వచ్చింది, 1,00,000 ఓట్లు గాజువాకలో మెజారిటీ వచ్చింది, విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ హైయెస్ట్ మెజారిటీ గెలిచిన సీట్లు ఉన్నాయి. అది ఎన్నికల స్టాటిస్టిక్స్ చెప్తాయి, చూసాము. గెలిచారు, అయిపోయింది. మా గెలుపు కారణం వీరు, మా గెలుపు కారణం వారు అని ఎవరు అడిగారు? ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికల్లో ఎవరు 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. సార్ ఒకటి పోటీ చేసే అభ్యర్థి, 2 ఓట్లు వేసే జనం. జనం. ఈ 2 ఫ్యాక్టర్స్ లేకుండా ఎలక్షన్ ఉండదు. సో ఇప్పుడు పిఠాపురంలో గెలిచామంటే 2 ఫ్యాక్టర్స్, ఒకటి పోటీ చేసిన అభ్యర్థి కళ్యాణ్, 2 ఓట్లు వేసిన జనం ఓటర్లు. అంటే మరి ఇంకో చోట వేరే వాళ్ళు ఉంటారా? ఎక్కడైనా అంతే. కుప్పంలో వేరే వాళ్ళు ఉన్నారా? మంగళగిరిలో ఇంకొకరు ఉన్నారా? ఎక్కడైనా అంతే కదా. ఎక్కడైనా ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు, పోటీలో అభ్యర్థి ఉంటాడు. వాళ్ళిద్దరే కారణం అవుతారు గెలవడానికి. ఇతను మరి కొత్త థియరీ అని చెప్పాడా? ఉసిగొల్పడానికి మాట్లాడాడు. ఇది ఎందుకు ఉసుగెలుపుతున్నాడు అని కలిసి ఉంటాను 15-20 సంవత్సరాలు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళని గిల్లే ప్రయత్నం, వాళ్ళని ఏదో టీజ్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా స్క్రిప్టెడ్గానే చూడాలా? అంటే నేను అదే చెప్తున్నాను, విడిపోవడానికి రోడ్ మ్యాప్ వీళ్ళు తయారు చేసుకున్నారు. ఆ రోడ్ మ్యాప్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. జనాలను కూడా ఆలోచించమని కోరుతున్నాను నేను. సో ఈ 5 years ఇది సస్టైన్ అవుతుంది అనే థాట్ లేదు. గవర్నమెంట్ ఏం కాదు, గవర్నమెంట్ ఏం కాదు, బట్ కూటమిగా, అలయన్స్గా. అంటే వీళ్ళకి ఒక బిగ్గర్ ఎజెండా ఉంది. వీళ్ళు ప్రస్తుతానికి పావులుగా ఉన్నారు, పైనుండి కదుపుతున్నారు, వీళ్ళు కదులుతున్నారు. అంటే మాట్లాడించేవాడు వేరు, మాట్లాడేది మాత్రం కళ్యాణ్.